నాకు సిరిత మూవీలో సినిమా గాన ఆ మూవీలో పాట ఎత్తుందో డాన్స్ అట్లా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆయన స్టైల్ సొక్కా స్టైల్ కానీ ప్యాంట్ స్టైల్ కానీ నాకు అనరాదు కానీ ఇంగ్లీష్ లో మీ అలా చెప్పరాదు కానీ ఆయన స్టైల్ హెయిర్ స్టైల్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఆ డాన్స్ స్టైల్ నాకు సిరిత మూవీ చూసినట్టు అనిపించింది. అంటే ఇంతకు ముందు మనం చూసుకుంటే రామ్ చరణ్ కి హిట్ లేదు, ట్రిపుల్ ఆర్ తర్వాత హిట్ పడిందే లేదు. మరి ఇప్పుడు పెద్ద మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక్కడ మన బుచ్చిబాబు సనా కానీ ఏఆర్ రెహమాన్ కానీ ఇంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ సినిమాలో చేయడం జరుగుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ మరి ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసినా ప్రొడ్యూసర్లు తీసినా పెద్ద పెద్ద మ్యూజిక్ వాళ్ళు తీసినా కూడా అక్కడ పాటలు మ్యూజిక్ స్టోరీ బాగుంటే హిట్ అయింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎంత పెద్దవాళ్ళు సినిమా తీసినా కూడా స్టోరీ బాగాలేకపోయినా పాటలు బాగాలేకపోయినా ఇట్టు కావట్ల మ్యూజిక్ ఒకటే బాగున్నంత మాత్రాన్ని ఇట్టు కాదు. అందుకని కుటుంబ పరంగా అంత బాగుండాలి దాంట్లో. ఇప్పుడు సిరిత మూవీ అప్పుడు చూసిన సినిమా ఇప్పుడు గుర్తొచ్చిందంటే ఎందుకు? ఆ సినిమా బాగుండబట్టే కదా. అందుకని ఆ స్థాయిలో సినిమాలు వస్తే ఇప్పుడు ఏ హీరో తీసినా కూడా సినిమాలు హిట్ అవుతాయి అమ్మ ఖచ్చితంగా. అంటే ఈ రెండు పాటల్లో చూస్తే క్రికెట్ గురించి ఎక్కువ చూపిస్తున్నారు కదా, సినిమాలో మొత్తం క్రికెట్ కి సంబంధించిన స్టోరీ ఉంటుందంటారా? ఏముంటుందేమో అనుకుంటాను నేను. అంటే చిరంజీవి శ్రీదేవిని చూసినట్టుంది అని కొంతమంది అంటున్నారు. మరి రామ్ చరణ్ జాన్వీ కపూర్ ఎట్లా అనిపిస్తుంది? ఆ మాయకోత అయితే నేను గుయలేదు కానీ రామ్ చరణ్ డాన్స్ మాత్రం బాగుందమ్మా. నాకు సిరిత మూవీలో చూసినట్టుంది ఆ పాట. ఇది మాత్రం నిజం. థ్యాంక్ యూ.